నమస్తే, నేను మీ సతీష్. కోడికత్తి కేసులో మరో కీలక పరిణామం అందరికీ తెలిసిందే. 2018 అక్టోబర్ 25వ తారీఖున విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పైన ఈ కోడికత్తి దాడి అనేటువంటిది జరిగింది. దీన్ని ఆయన దాడి అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, అధికారం కోసం, ప్రజల్లో సానుభూతి పొందడం కోసం, ఆ సానుభూతిని ఓట్లగా తాను వేయించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఒక నాటకం ఈ కోడికత్తి దాడి అనేటువంటిది. దాడి కాదు, ఇది కోడికత్తి డ్రామా అనేటువంటి అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో ఉంది. అయితే ఈ ఘటన జరిగి ఇప్పటికీ 7 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి మరో 3-4 నెలలు అయితే గనక 8 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. మరి ఈ కేసులో దాదాపు ఎవరైతే మరి నిందితుడిగా పేర్కొనబడుతున్నటువంటి కోడికత్తి శ్రీను, ఆ కోడికత్తి అనేటువంటిది అతని ఇంటి పేరుగా మారిపోయింది. జనపల్లి శ్రీనివాస్ అతని పేరు, కానీ కోడికత్తి శ్రీను అనేటువంటిది, ఆ కోడికత్తి అనేది ఇంటి పేరుగా మారిపోయినటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి అంది. ఒక దళిత యువకుడు. మరి ఈ కేసులో ఆయన దాదాపు 6 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. వాస్తవంగా అయితే అతని పైన నమోదైనటువంటి ఆ కేసు విచారణ జరిగి అతనికి మన భారత చట్టాల ప్రకారంగా చూసుకుంటే ఆ దాడి కేసులో 2 ఏళ్ళో లేదంటే గనక 2.5 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతే అతనికి పడేటువంటి శిక్ష అనేటువంటిది న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈ కేసులో కొన్ని కారణాల వల్ల, ఆ కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా చర్చల్లోకి వెళ్దాం. కానీ ఆ కారణాల వల్ల ఈ కోడికత్తి శ్రీను 6 ఏళ్ల జైలు జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కూడా ఆ కారణాలు ఏమిటి అనంటే, ఈ కేసులో నిందితుడుగా జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను ఉంటే, జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నాడు. బాధితుడుగా ఉన్నప్పుడు తన పైన దాడి జరిగింది అన్నటువంటి సమయంలో ఆయన ఏం చేయాలి? న్యాయస్థానాలను ఆశ్రయించాలి, న్యాయస్థానాలకి వెళ్ళాలి. ఆ కోర్టులో గనక ఈ కేసు విచారణకు వచ్చినటువంటి సమయంలో ఒక సాక్షిగా, ఒక బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకి హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకపోవడం వల్లనే ఈ కేసులో జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను 6 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాలి అనంటే అతనికి చట్టపరంగా పడాల్సినటువంటి శిక్ష కంటే కూడా ఎక్కువ శిక్షని అనుభవించాడు ఒక దళిత యువకుడు. మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఈ కేసు ద్వారా లబ్ధి పొందాడు అంటే, ఈ దాడి అనేటువంటి ఈ ఘటన వల్ల సానుభూతి పొందాడు. ఆ సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఈ కోడికత్తి ఘటన, ఈ కోడికత్తి డ్రామా కూడా ఒక అస్త్రంగా జగన్మోహన్ రెడ్డికి లభించింది. ఇక అధికారంలోకి రావడానికి ఒక ప్రధాన అంశంగా మారినటువంటి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా న్యాయస్థానానికి వెళ్ళలేదు. విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఎన్ఐఏ దర్యాప్తు ముగిసింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాలి అని చెప్పి పలుమార్లు ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. మరి ఆయన దాఖలు చేసినటువంటి, ఎందుకంటే ఒక బాధితుడిగా ఆయన ఇంకా లోతైన దర్యాప్తు కావాలి అని కోరుతా ఉన్నారు. కాబట్టి ఎన్ఐఏ కోర్టు కూడా ఎన్ఐఏకి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆయన ఎవరైతే గనక బాధితుడు ఉన్నాడో ఆయన లోతైన విచారణ కావాలి అంటా ఉన్నారు, కాబట్టి జరపండి అని. అందులోనే జగన్మోహన్ రెడ్డి ఆ పిటిషన్లో లోతైన దర్యాప్తు అన్న దాంట్లో ఏం కోరాడు? ఇందులో తెలుగుదేశం పార్టీ పాత్ర అంటే ఇది రాజకీయ ఉద్దేశాలతోటి, రాజకీయ దురుద్దేశాలతోటి తనపై ఈ రకమైనటువంటి ఒక దాడి చేయించారు, తనని భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. కాబట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు చేయాలి అని చెప్పి ఆ లోతైన దర్యాప్తు అనేటువంటి పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి కోరాడు. ఎన్ఐఏ వాళ్ళేమి రాష్ట్ర పోలీసులో, రాష్ట్ర ప్రభుత్వం వేసుకునేటువంటి సిట్ కాదు కదా. ఎన్ఐఏ అంటే వాళ్ళు అంతర్జాతీయ కేసులను కూడా, అంటే మన దేశ భద్రతకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి కీలక కేసుల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు, వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాంటి దర్యాప్తు చేసేటువంటి ఒక ఎన్ఐఏ సంస్థ వాళ్ళు దర్యాప్తు చేసి ఇందులో ఎక్కడా ఎలాంటి రాజకీయ ప్రమేయం కానీ, రాజకీయ కోణం కానీ లేదు. ఇది ప్యూర్లీ ఇతను జనపల్లి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అభిమాని. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో సానుభూతి రావాలి అని చెప్పి ఆయన 164 సీట్లతోటి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఇలాంటి ఒక దాడి చేస్తే దానివల్ల సింపతి అనేటువంటిది రైజ్ అవుతుంది. సింపతి వచ్చినప్పుడు అవి ఓట్ల రూపంలో మారతాయి అని చెప్పి ఒక ఆలోచనతో
అతను జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశాడు తప్పితే దీని వెనకాతల ఎలాంటి రాజకీయ కుట్రకోణం లేదు అని చెప్పి ఎన్ఐఏ కూడా నిగ్గు తేల్చింది. ఇక ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో న్యాయస్థానం మరి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో మీరు విచారణకు హాజరుకండి, ఈ కేసులో మీరు విచారణకు రండి అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2019 నుంచి 2024 వరకు తనకున్నటువంటి ఆ ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది అడ్డం పెట్టుకుని ప్రతి సందర్భంలో కూడా నేను కోర్టుకు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతుంది, నేను కోర్టుకు వస్తే నా షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతింటాయి, నేను సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రజాసేవ కోసం వెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను రాలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంత అసలు తెలివిగా చూడండి. ఎప్పుడైతే కేసు విచారణ అనేటువంటిది ఉంటుందో కోర్టులో అదే రోజు ఏదో కార్యక్రమం పెట్టుకునేవాడు. చాలా మాస్టర్ మైండ్. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎలా వాడుకోవచ్చు, చట్టం కల్పించినటువంటి వెసులుబాట్లు లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుకుని కేసుల్ని ఎలాగ సాగతీత దూరంలో ముందుకు తీసుకువెళ్ళచ్చు, కేసులు విచారణ ముందుకు సాగకుండా ఎలాగ ఆటంకాలు కలగచేయచ్చు, ఇవన్నిట్లో జగన్మోహన్ రెడ్డి దిట్ట. నిజంగా చెప్పాలి అని అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వారికి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసినన్ని లొసుగులు తెలియకపోయి ఉంటాయి నాకు తెలిసి. అందుకే కదా మనం 13 ఏళ్లుగా చూస్తూ ఉన్నాం. దాదాపు 3125కి పైగా వాయిదాలు పొందాడు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి. ఇది మన దేశ రికార్డు, మన దేశ కాదు ప్రపంచ రికార్డు. ఒక ఆర్థిక నేరగాడు అక్రమాస్తులు సంపాదించుకున్నటువంటి కేసులో సిబిఐ, ఈడీ లాంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టి 43,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్లు చేసి ట్రంకు పెట్టెలతోటి ఛార్జ్ షీట్లు వేసి న్యాయస్థానానికి సమర్పిస్తే 13 ఏళ్లుగా ఆ కేసుల్లో బెయిల్ పైనే ఉన్నాడు. విచారణ ముందుకు సాగట్లేదు. ఎందుకు సాగట్లేదు, ఏమవుతా ఉంది అనంటే ఆ విచారణకి ఎక్కడ ఆటంకం కలగ చేయాలి, ఎక్కడ కాలడ్డేయాలి, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, ఇలాంటి వాటిల్లో అంటే ఇలాంటి ఒక క్రిమినల్ బ్రెయిన్ ఉన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి నంబర్ 1 పర్సన్. అందులో ఈయనకి ఆస్కార్ ఇవ్వాలి. డిస్టింక్షన్ కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. 3125 వాయిదాలు, కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా 156కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు. డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారు అంటే కేసు ముందుకు సాగకూడదు. ఎందుకు, ఏ రకంగా అంటే ఒక డిశ్చార్జ్ పిటిషన్ పైన దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఎవరైనా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే దానిపైన దర్యాప్తు పూర్తయ్యాక, విచారణ పూర్తయ్యాకే అప్పుడు మళ్ళీ తిరిగి కేసులోకి వెళ్ళాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఒక డిశ్చార్జ్ పిటిషన్ పైన దర్యాప్తు పూర్తయ్యేలోపు ఇంకొకటి, దాని మీద అయ్యేలోపు ఇంకొకటి, 156 డిశ్చార్జ్ పిటిషన్లు వేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరితోటి మా ప్రమేయం లేదు, మమ్మల్ని ఇందులో నుంచి బయటకు పంపించేయండి, ఈ కేసు నుంచి మా పేరు తొలగించండి అని చెప్పి వివిధ కారణాలు, వివిధ సాకులతోటి. అందుకే ఆ కేసు దర్యాప్తు ముందుకు సాగట్లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఆ కేసుని ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముందుకు సాగనీయకుండా ఆ అధికారం మొత్తాన్ని అడ్డేశాడో మనం చూసాం. అలాగే ఈ కోడికత్తి కేసు, ఈ కోడికత్తి కేసులో కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ప్రజా కార్యక్రమాలకు వెళ్ళాలి, నా కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుంది, లేదంటే ప్రజలకు అందించేటువంటి మంచి ఇదైపోతుంది, నేను ముఖ్యమంత్రి హోదాలో ఖచ్చితంగా హాజరవ్వాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి ఆ కార్యక్రమాలన్నీ ఈ కేసులు విచారణ ఉన్న రోజుల్లోనే పెట్టుకుని తాను విచారణకు వస్తే కోర్టుకు హాజరైతే ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేస్తాయి, ప్రజాధనం వృధా అయిపోతుంది, ప్రజా సమయం వృధా అవుతుంది. ఇలాంటి కుంటి సాకులన్నీ చెప్పుకుంటూ విచారణకి హాజరు కాలేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరొక తెలివైన పని కూడా చేశాడు. ఏమిటి తెలుసా, విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. అయితే నోటీసులు ఇచ్చిన ప్రతిసారి మాకు లాంటి వాళ్ళు వీడియోలు చేసి అడుగుతానే ఉన్నారు 19 to 24 మధ్యలో. నేను అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని ఇదే అంశం పైన ప్రశ్నించా. ఒక దళిత యువకుణ్ణి నిజంగా మీ పైన దాడి జరుగుంటే మీరు కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్తే అతనికి పడాల్సిన శిక్ష పడిపోతుంది కదా, ఎందుకు హాజరు కావట్లేదు? విజయవాడలోనే కదా ఎన్ఐఏ కోర్టు ఉంది, మీ తాడేపల్లికి కూతవేటు దూరంలోనే కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మీరు హాజరు కావట్లేదు, కుంటి సాకులు చెప్పుకుని ఎందుకు విచారణని తప్పించుకుంటా ఉన్నారు అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్నలన్నీ
తనకి అనువుగా మలుచుకుని ఒక కొత్త అంశం తెరపైకి తెచ్చాడు. తాను ఈ కేసుని మరింత సాగతీత ధోరణిలో ముందుకు పోయే విధంగా మరొక కుట్ర పన్నాడు. అదేమిటి అంటే 2023లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ కోర్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వెలువడించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఏ కోర్టు విస్తరణ అనేటువంటిది విశాఖ కేంద్రంగా కూడా మరో కోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తనకున్నటువంటి అధికారం, తనకున్నటువంటి మిగతా ఆ అధికారంతో పాటుగా ఉన్నటువంటి విశేష అధికారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఉపయోగించుకుని విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి ఈ కేసుని విశాఖ ఎన్ఐఏ కోర్టుకి బదిలీ చేశాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఏముంది, ఏదైతేనేమి ఎన్ఐఏ కోర్టే కదా, ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే ఉంది కాబట్టి వాళ్ళే విచారణ జరుపుతారు కదా అని చెప్పేసి. కానీ ఇక్కడే అసలు లొసుగుంది. అదేమిటి అంటే ఇందులోనే జగన్మోహన్ రెడ్డి అసలు కుట్ర అనేటువంటిది బయటపడింది. వాస్తవానికి ఎన్ఐఏ కోర్టుకి కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా ఎన్ఐఏ కోర్టు ఏర్పాటుకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్కడ ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాగే అక్కడ న్యాయమూర్తుల తాలూకు నియామకాలు ఉంటాయి. అవన్నీ జరగలేదు. ఇప్పుడు ఆ అంశాన్ని అంటే చట్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని వాడుకుని బమ్మిని చేయొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదని చెప్పాను ఇందాక. ఇప్పుడు తాజాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అలాంటి ఒక ఉదంతానికే తెరలేపాడు. అదేమిటి అంటే విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఈ కేసు పైన విచారణ జరిపి మరి ఏదైతే జనపల్లి శ్రీనివాస్ గతంలో బెయిల్ ఇవ్వటం కావచ్చు, ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి తీర్పులు కానీ ఆదేశాలు కానీ వాళ్ళు ఇచ్చి ఒక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్ని తప్పుపడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఏం వాదన పెట్టాడు తెలుసా? అక్కడ ఆయన వేసినటువంటి పిటిషన్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఏమిటి అంటే, నా పైన జరిగినటువంటి దాడి విశాఖపట్నంలో జరిగింది. 2023లో కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా ఎన్ఐఏ కోర్టు ఏర్పాటుకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాబట్టి నా కేసు దర్యాప్తు విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరగాలి. అంటే ఆ కోర్టుకి మాత్రమే విచారణ జరిపి తీర్పునిచ్చే అధికారం ఉంది. విజయవాడ కోర్టుకి ఏం సంబంధం? విజయవాడ కోర్టు దీనిపైన విచారణ జరపడానికి వీల్లేదు అని చెప్పేసని. చూసారా తిరకాసు? అసలు ఎన్ఐఏ కోర్టు విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది. కానీ ఈ రెండు కోర్టులు వేరు. నా మీద దాడి విశాఖపట్నంలో జరిగింది కాబట్టి అక్కడ కోర్టే విచారణ జరపాలి, విజయవాడ కోర్టుకి విచారణ జరిపే అధికారం లేదు, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ఎందుకు? ఇప్పుడు ఈ కేసు మళ్ళీ విచారణకు వచ్చింది. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఆ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి కుంటి సాకులు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు కదా. కాబట్టి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి చచ్చినట్టు నువ్వు కోర్టుకు హాజరు కా అని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ సందర్భంలో ఈ కేసులో ఆయన విచారణకు హాజరు కావాలి న్యాయస్థానానికి. అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇదిగో ఈ కోర్టుకి విచారణ అధికారం లేదు, ఆ దిశగా ఆదేశాలు ఇవ్వండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ పిటిషన్ పైన ఈ రోజున విచారణ జరిపింది. విచారణ జరిపితే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, అయ్యా 2023లో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది విశాఖ కేంద్రంగా ఎన్ఐఏ కోర్టు ఏర్పాటుకు అనేటువంటి మాట వాస్తవమే, మేమేం కాదనట్లేదు. కాకపోతే అక్కడ కోర్టు పూర్తి స్థాయిలో ఏర్పాటు జరగలేదు, అక్కడ జడ్జీల నియామకాలు ఇంకా జరగలేదు. మరి అలాంటప్పుడు అక్కడ ఎవరు విచారణ జరుపుతారు? మళ్ళీ ఇక్కడ ఎన్ఐఏ కోర్టు నుంచి ఎవరైనా జడ్జీలు అక్కడికి వెళ్తారా? ఇక వీళ్ళే అక్కడికి వెళ్ళి విచారణ జరిపేటప్పుడు ఏ కోర్టు అయితే ఏముంది? కాబట్టి అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో కోర్టు ఏర్పాటు అనేటువంటి జరగలేదు. కాబట్టి ఆల్రెడీ ఏదైతే ఒక కోర్టు ఏర్పాటు అయి ఉందో ఆ కోర్టుకే విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు అలా జరపచ్చు, ఇది మనకు చట్టం చెబుతా ఉంది అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మరి హైకోర్టుకు కూడా తమ వాదనల రూపంలో వినిపించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం తమ తీర్పుని మే 6వ తారీఖుకి వాయిదా వేసింది. అయితే ఇక్కడే ఒక అంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల న్యాయస్థానం కూడా ఒక ఇంత సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కేసులో ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. రేపు మే 6వ తారీఖున మరి ప్రభుత్వం తుది తీర్పు వెలువరించడానికి ముందర మరొకసారి తమ వాదనలు ఏమైనా వినిపించేటువంటి అవకాశం ఉంటే
ఆ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఈ కేసుల్లో విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు, ఎలాంటి సాకులు చెప్పాడు, ఇప్పుడు ఆయన విచారణకు హాజరు కావాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి, ఆయన రాకపోవడం వల్ల జనపల్లి శ్రీనివాస్ 6 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని ఎలా గడిపాడు, అసలు వాస్తవంగా ఆ దాడి ఘటనలో అతనికి ఎంత శిక్ష పడాలి, మరి ఏ మేరకు శిక్ష పడింది, 6 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం అంటే అది తనకి జరిగినటువంటి ఒక అన్యాయం. ఒక దళిత యువకుడు, అందులోనూ పేద వ్యక్తి, అతని పట్ల ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి వినిపిస్తే మరి జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల ఖచ్చితంగా న్యాయస్థానం సీరియస్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి డే టు డే విచారణకు హాజరయ్యే దిశగా కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవే జరిగితే ఈ కోడికత్తి డ్రామాలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా అతి త్వరలోనే బహిర్గతం కాబోతా ఉంది. మరి ఇవన్నీ జరగాలి అంటే మే 6వ తారీఖున హైకోర్టులో జరగబోయేటువంటి పరిణామాలు కానీ, హైకోర్టు ఇవ్వబోయేటువంటి తీర్పు మాత్రం అత్యంత కీలకంగా మారబోతా ఉంది అనేటువంటిది న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.